ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀಂ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ್ತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ. ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ. మన హరికథామృత సారము పాఠంలో విభూతి సంధి యందు నిన్నటి రోజున 21వ పద్యం చెప్పుకున్నాం. ఈయన ಶಶಾಂಕಾದಿಗಳೇ ಲಕ್ಷ್ಮೀ ವನಿತೆಯರಸನ ದ್ವಾರಪಾಲಕರೆನಿಸುತ್ತಿಪ್ಪರು, ಮನದ ವೃತ್ತಿಗಳೇ ಪದಾತಿಗಳು, ಅನುಭವಿಪ ವಿಷಯಗಳೇ ಪಟ್ಟಣಕ್ಕೆ ಬಪ್ಪ ಪಸಾರಗಳು, ಜೀವನು ಸುವರ್ತಕ ಕಷ್ಟಗಳ ಕೈಕೊಂಬ ಹರಿತಾನು. ఈరోజు 22వ పద్యం. మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియములనే భగవంతునికి ఏ విధంగా మనము వాని సేవా సాధనాలుగా సమర్పించాలి మానసికంగా అనేటటువంటి విషయాన్ని 22వ పద్యంలో కూడా చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ಊರು ಪರಾಕ್ರಮ ನರಮನಿಗೆ ದಶಕರಣಗಳು ಕನ್ನಡಿಯ ಸಾಲುಗಳು, ಅರವಿದೂರನ ಸದ್ವಿಹಾರಕ್ಕೆ ಚಿತ್ತ ಮಂಟಪವು, ಮರಳಿ ಬೀಸುವ ಶ್ವಾಸಗಳು ಚಾಮರ ವಿಲಾಸಿನಿ ಬುದ್ಧಿ, ದಾಮೋದರಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳೇ ಸುಶಯನಗಳು. ಪದಚ್ಛೇದము. ಊರು ಪರಾಕ್ರಮನ ಅರಮನೆಗೆ, ಊರು ಪರಾಕ್ರಮ ಪ್ಲಸ್ ಅರಮನೆಗೆ, ಊರು ಪರಾಕ್ರಮನ ಅರಮನೆಗೆ ದಶಕರಣಗಳು ಕನ್ನಡಿಯ ಸಾಲುಗಳರವಿದೂರನ ఉన్నది. ಸಾಲುಗಳು ಅರವಿದೂರನ, ಸಾಲುಗಳರವಿದೂರನ ಸದ್ವಿಹಾರಕ್ಕೆ, ಸತ್ ಪ್ಲಸ್ ವಿಹಾರಕ್ಕೆ ಸದ್ವಿಹಾರಕ್ಕೆ ಚಿತ್ತ ಮಂಟಪವು, ಮರಳಿ ಬೀಸುವ ಶ್ವಾಸಗಳು ಚಾಮರ, ವಿಲಾಸಿನಿ ಬುದ್ಧಿ, ದಾಮೋದರಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳೇ ಸುಶಯನಗಳು. ఇక ప్రతిపదార్థం. ఊరు పరాక్రమనిగే, ఊరు ఉత్కృష్టమైన పరాక్రమనిగే, పరాక్రమశాలి అయిన భగవంతునికి దశకరణములు, కరణಗಳು 5 జ్ఞానేంద్రియములు మరియు 5 కర్మేంద్రియములు
దశేంద్రియములు 10 ఇంద్రియములు. కన్నడియ సాలుగడు అద్దముల పంక్తులు అరవిదూరన దోషదూరుడైన భగవంతుని యొక్క సద్విహారకే సద్వ్యాపార రూపమైనటువంటి విహారానికి చిత్త మన చిత్తమనేటటువంటి మనోవృత్తి చిత్తము మంటపము ఆసన రూపమైనటువంటి మంటపము మరలి బీసువ పదే పదే మనము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసಗಳು శ్వాసక్రియలు చామర భగవంతునికి చామరములు. బుద్ధి అనేటటువంటి స్త్రీయే విలాసిని భగవంతుని ఎదుట నర్తించేటటువంటి నర్తకి. సుశయనగడు మనము నిద్రించేటటువంటి క్రియయే వ్యాపారమే దామోదరగే మన బింబరూపి అయినటువంటి దామోదర నామక భగవంతునికి సాష్టాంగ ప్రణామಗಳು అష్టాంగములచే చేసేటటువంటి నమస్కారములు అని చెబుతున్నారు. ఇక తాత్పర్యము సర్వోత్కృష్ట పరాక్రమశాలి అయినటువంటి మనలో ఉండేటటువంటి బింబరూపి భగవంతుని యొక్క రాజప్రసాదము ఈ జీవుని శరీరము. మనం చెప్పుకున్నాం ఈ జీవుని దేహమే భగవంతుని ఆలయము అని. ఈ బింబరూపి భగవంతుడు మన ఈ దేహం అనేటటువంటి రాజప్రాసాదమునందు ఉంటూ ఉన్నాడు. అటువంటి సర్వోత్కృష్ట పరాక్రమవంతుడైనటువంటి భగవంతునికి మన శరీరంలో ఉండేటటువంటి 5 జ్ఞానేంద్రియములు మరియు 5 కర్మేంద్రియములు ఈ దశేంద్రియములే అద్దముల పంక్తులు. అంటే వాడు చూసుకోవడానికి ఈ 10 ఇంద్రియములు వరుసగా పంక్తులలో పెట్టినటువంటి అద్దములు. మన ఇంటిలో మనం చూసుకోవడానికి మనం అద్దములను ఎలా పెట్టుకొని ఉంటామో అలాగా మన బింబరూపి భగవంతునికి వాడు చూడడానికి చూసుకోవడానికి మన దశేంద్రియములు అద్దముల పంక్తులు. ఇక దోషదూరుడైనటువంటి బింబరూపి భగవంతుని యొక్క సద్వ్యాపారము చేస్తూ ఉంటాడు, వాడు విహరిస్తూ ఉంటాడు మన దేహంలో. వాడు ఈ రాజప్రసాదంలో వాడు ఉండడానికి ఒక మంచి మంటపం మన దేవుని ఇంట్లో మనం ఒక పెద్ద మంటపం చేసి ఉంటాం భగవంతుని పెట్టడానికి. అదేవిధంగా మన చిత్తము అంటే 5 మనోవృత్తులు మనస్సు అహంకారము బుద్ధి చిత్తము అంతఃకరణము అని ఈ 5 మనోవృత్తములలో ఉన్నటువంటి చిత్తము అనేటటువంటి మనోవృత్తి ఆ భగవంతునికి ఆసన రూపమైనటువంటి మంటపము మన భగవంతుడు కూర్చోవడానికి. ఇక మన ప్రయత్నం లేకుండా పదే పదే మనం చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియలే భగవంతునికి మనము చేసేటటువంటి చామర సేవ, అవే చామరములు. ఇక భగవంతుని ఎదుట నర్తన సేవ చేయడానికి ఒక నర్తకి కావాలి. ఆ బుద్ధి అనేటటువంటి స్త్రీయే భగవంతుని ఎదుట నర్తన చేసేటటువంటి నర్తకి. ఇక మనము బాగా మన ఇంటిలో పరుపు మీద కాళ్ళు చేతులు బారచాచుకొని రిలాక్స్డ్గా పడుకొని నిద్రపోతాం కదా, ఆ నిద్రించటమే మన బింబరూపి భగవంతుని దామోదర నామక భగవంతునికి మనము చేసేటటువంటి సాష్టాంగ నమస్కారములు అని చెబుతున్నారు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణను చూస్తే విస్తారంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో మార్లు మనము ఈ హరికథామృత సారంలో చెప్పుకున్నట్లుగా, హరికథామృత సారము అంటే నేను ఎన్నో మార్లు మీకు చెప్పినట్లుగా ఇది శాస్త్రసారభూతమైనటువంటిది. శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు వీటిలో ఉన్నటువంటి విషయాలనే మధ్వ సిద్ధాంత సారభూతంగా, మధ్వ సిద్ధాంత విజ్ఞాన కోశంగా జగన్నాథదాసుల వారు అచ్చు కన్నడ భాషలో మనకు అందించినారు. కాబట్టి ఈ పద్యానికి విశేష వివరణను మనము ఇవ్వాలి అంటే కొద్దిగా విస్తారంగా మనము
చెప్పుకోవలసి ఉంటుంది. ఈ పద్యం యొక్క విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.